హాయ్ అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఈ వీడియో చేయకూడదు అనుకున్నాను, చాలాసార్లు చేయకూడదు అనుకున్నాను. కానీ నాకు మనసు ఆగక ఇంకా వీడియో చేస్తున్నానండి. నా వీడియో బట్టి కొంతమందికి నేను చెప్పే మాటలు నచ్చుతాయి, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఓకేనండి. నచ్చిన వాళ్ళైతే నా వీడియోస్ని చూసి కొన్ని తెలుసుకుంటారు. ఒకవేళ నా మాటలు మీకు నచ్చకపోతే ఏదో ఒకటి పెట్టాలి కదా అని బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దు దయచేసి. ఓకేనండి. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఓకేనా? నా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది, నా మాటలు మీకు ఎలా అనిపించినవి అనేవి నాకు కామెంట్ చేయండి చాలు. మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే నా వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనండి. నేను స్టార్ట్ చేస్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే, మనం యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేస్తాం? దేనికోసం స్టార్ట్ చేస్తాం? యూట్యూబ్లో డబ్బులు వస్తాయని అందరికీ తెలుసు. యూట్యూబ్ చేయటం బట్టి మనం డబ్బులు సంపాదించుకోవచ్చు, పిల్లల్ని చక్కగా చదివించుకోవచ్చు. అలాగే ఇంట్లో ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి కూడా తీరతాయి. కాబట్టి నెక్స్ట్ ఏమన్నా ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళు యూట్యూబ్ డబ్బుతోటే ఇల్లు కట్టేసుకోరండి. అది ఎక్కువగా ఛానల్ పెద్ద పెద్ద ఛానల్ అయ్యుండి నెక్స్ట్ వాళ్ళకి ఎక్కువగా వాళ్ళ మిలియన్స్ కొద్దీ వ్యూస్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి యూట్యూబ్ మనీ అనేది వేరుగా వస్తుంది. మనలాంటి వాళ్ళకి చిన్న చిన్న ఛానల్ వాళ్ళకి అంతంత రావడం అనేది కష్టము. కాబట్టి కానీ యూట్యూబ్లో మనీ అనేది ఖచ్చితంగా వస్తుందండి. యూట్యూబ్ వల్ల చాలామంది నిజంగా యూట్యూబ్ బతుకుదెరువు అయిపోయిందండి. కాబట్టి నిజంగా నేను చెప్తున్నాను, యూట్యూబ్ స్టార్ట్ చేశారంటే మధ్యలో మానొద్దు. కొన్ని మాటలు మన మీద వేస్తారు, కొన్ని కొన్ని కిట్టక అంటారు, కొన్ని ఏంటంటే మనం ఎదుగుతున్నాం కదా, ఎదుగుతుండేటప్పటికి వాళ్ళకి బాధ. వీళ్ళు యూట్యూబ్ తీస్తున్నారు, యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు, వీళ్ళకి ఎంత డబ్బు వచ్చేస్తుందో, వీళ్ళు ఎక్కడ సక్సెస్ అయిపోతారో, వీళ్ళు ఎక్కడ ఇల్లులు కట్టేసుకుంటారో, వీళ్ళు ఎక్కడ పిల్లల్ని పెంచేసుకుంటారు, ఇవన్నీ చాలా చాలా ఉంటాయండి. మీకు తెలీదు, కొంతమందికి చెప్తున్నానండి. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని కుక్కలు మొరగకుండా అయితే ఉండవు, మురుగుతాయండి. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఎట్టి పరిస్థితిలో కూడా ఆ కుక్కలన్నిటికి సమాధానం కరెక్ట్గా చెప్పి వెళ్ళిపోవటమే తప్ప ఏయో కుక్క మురిగింది కదా అని చెప్పి మీరు అక్కడితో ఆఫ్ చేశారంటే నిజంగా చాలా బాధపడతారండి. నిజంగా నేను చెప్తున్నాను, చాలా బాధపడతారు. నెక్స్ట్ ఇంకొకటి, యూట్యూబ్ స్టార్ట్ చేశారంటే మీరు సక్సెస్ అయ్యారనుకోండి, ఏ కుక్కలైతే మురిగినాయో ఆ కుక్కలే మీ పక్కకు వచ్చి నిలబడతాయి. ఓకేనా? నేను చెప్పేది అవునంటారా కాదంటారా చెప్పండి. ఎప్పుడైతే మీరు సక్సెస్ అయ్యారో ఆ కుక్కలే, నువ్వు ఇలాగ అవుతావేమో, నువ్వు బాగా మంచిగా సక్సెస్ అవుతావని మాకు తెలుసు, మేము అందుకే నీకే సపోర్ట్ చేసాం. ఎందుకే వాళ్ళు చూస్తారు, వీడియోలు చూస్తారు, అన్నీ చూస్తారు, కానీ చిన్న లైక్ కూడా ఇవ్వరు, వాళ్ళు సపోర్ట్ కూడా చేయరండి. కానీ మనం సక్సెస్ అయినాక వాళ్ళు వచ్చి చెప్పేది ఏంటంటే ఇదే చెప్తారు. కాబట్టి ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, వాళ్ళకి వదిలేసేయండి. ఇంకా అసలు మీరు యూట్యూబ్ మాత్రం మానొద్దు. వీడియోస్ తీయటం కానీ లైవ్లు చేయటం కానీ మానొద్దండి. నా మొహం మీదే నువ్వు లైవ్లు చేస్తావు, నువ్వు అలాగా ఇలాగా అన్నారండి. అందుకోసమే నేను వీడియోస్ లైవ్లు చేయటం మానేశాను. ఒకప్పుడు నేను లైవ్లు చేశానంటే చాలామంది వచ్చేవారు, మంచిగా వ్యూస్ సబ్స్క్రైబర్స్ అంతా పెరిగేవారండి. మిలియన్స్ కొద్దీ నేను షార్ట్ వీడియో పెట్టానంటే మిలియన్స్ వచ్చేవి. అవి చూడండి, నా ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి చెక్ చేసుకోండి, దాన్ని బట్టి మీకు అర్థమవుద్ది. నేను వీడియోస్ చేశానంటే వచ్చేవి, వ్యూస్ వచ్చేవి, సబ్స్క్రైబర్స్ పెరిగేవారు. నాకు వాచ్ అవర్స్ కూడా మీరు నమ్మరండి, పూర్తిగా నా వాచ్ అవర్స్ పూర్తయిపోతున్నాయి. నెక్స్ట్ నాకు మానిటైజేషన్ కూడా అయిపోతుందన్న దగ్గరలో దరిద్రాలన్నీ వినిపించి నాకు లైవ్లు చేయటం మానేశానండి. ఇంచుమించుగా నాకు వాచ్ అవర్స్ పూర్తయిపోవడానికి ఎంత వాచ్ అవర్స్ అయ్యిందో తెలుసు, మీరు నమ్మరండి. 2955 వరకు 4000 గంటలకి వాచ్ అవర్స్ అయ్యిందండి. అలాగే పబ్లిక్ వాచ్ అవర్స్ ఎంత అయ్యిందంటే మిలియన్స్, 10 మిలియన్స్ ఉంటాయి కదా, 10 మిలియన్స్కి 9.5 వరకు అయినాయండి. అది నా వాచ్ అవర్స్. చెప్పేస్తున్నాను, అసలు కొంతమంది అయితే చెప్పరు, నేనైతే చెప్పేస్తున్నానండి. ఇలా అయ్యింది నాకు పూర్తిగా. నాకు అసలు ఇంకా నా ఛానల్ సక్సెస్ అయినట్టే.
కానీ నేను చేసిన తప్పు ఏంటంటే నన్ను లైవ్లు తీస్తున్నావు, వీడియోలు చేస్తున్నావు అని వాళ్ళు అనడమే కాకుండా పక్క వాళ్ళతో ప్రచారం చేసి మరీ అనిపిస్తే తట్టుకోలేక ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి మానేశాను. మానేస్తే పాడైంది ఎవరు? నేనే బాధపడాల్సి వచ్చింది. ఇప్పుడు నా వాచ్ అవర్స్ ఎంత ఉన్నాయో తెలుసండి, నిజంగా నమ్మరు మీరు, 2000 గంటల్లోకి వచ్చేసాను. అలాగే పబ్లిక్ వాచ్ అవర్స్ ఎంత ఉన్నాయి? 1.6 వచ్చిందండి, 1.3 వచ్చింది. అంటే ఎంత తగ్గిపోయానండి. అది ఎవరి వల్ల? వీళ్ళ మాటలు పట్టించుకోవడం వల్లే కదా. యూట్యూబ్ స్టార్ట్ చేయకుండా ఉంటేనే బాగుండేది అనిపించింది ఒకప్పుడు. కానీ స్టార్ట్ చేసాము, కానీ నేనైతే సక్సెస్ అవ్వలేకపోయాను. అసలు నాకైతే సక్సెస్ అవ్వేదాన్నే. నన్ను అడ్డుపడి మాటలంటే ఏం చేయగలను చెప్పండి. మానేశాను. తర్వాత నాకు తర్వాత నా భర్త సపోర్ట్ ఉండబట్టి, నా భర్త నా పిల్లలు సపోర్ట్ చేయబట్టి నేను మళ్ళీ స్టార్ట్ చేసిన దాంట్లోనే నేను వీడియోలు చేస్తున్నాను. అలాగే లైవ్లు చేయాలనుకుంటున్నాను. ఇంకా స్టార్ట్ చేయలేదు, లైవ్లు చేయట్లేదు, ఎప్పుడో మానేశాను. ఇంకా మళ్ళీ లైవ్లు చేస్తాను. మీరు మాత్రం ఎవరైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత దయచేసి మానొద్దు బ్రదర్స్, సిస్టర్స్. ఒకవేళ మీకు మంచి టాలెంట్ అనేది ఉంటే కనుక మీరు ఒక మొబైల్లో 2 ఛానల్ పెట్టుకొని రన్ చేసుకోవచ్చు యూట్యూబ్ అనేది. ఓకేనండి, చాలా మంచిగా కూడా సక్సెస్ అవుతారు. ఒకవేళ బాగా టాలెంట్ ఉన్న వాళ్ళైతే యూట్యూబ్ పెట్టుకుని సక్సెస్ అవ్వచ్చు. అలాగే ఆర్థికంగా కూడా చాలా హెల్ప్ అవుతుందండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళకి. చాలా బాగుంటుంది. మంచి కంటెంట్ అనేది బాగుంటే ఆటోమేటిక్గా ఆడియన్స్ వాళ్ళే చూస్తారండి. ఓకేనండి, నా వీడియో ఎవరినైనా బాధ పెట్టుంటే సారీ అండి. ఇంకొకటి నేను ఈ వీడియో తీయడానికి కారణం కూడా, చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు కానీ మధ్యలోనే మానేస్తున్నారండి. వాళ్ళకి తొందరగా ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెరక్కో లేకపోతే వ్యూస్ రాకో ఏదో ఒకటి కారణం చెప్పుకొని మానేస్తున్నారు. లేకపోతే పక్క వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అనుకునో మానేస్తున్నారు. అసలు అలాంటి పని చేయొద్దండి. యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫామ్ అండి. అందరూ కూడా ఆర్థికంగా చాలా స్థిరపడ్డారు యూట్యూబ్ స్టార్ట్ చేసుకొని. మంచిగా వ్యూస్ మిలియన్స్ కొద్దీ వచ్చాయనుకోండి, యూట్యూబ్లో చాలా మనీ వస్తుంది. అది అందరికీ తెలుసండి, కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. ఇంకొంతమంది శారీస్ బిజినెస్ పెట్టుకుని యూట్యూబ్లోనే రన్ చేసుకుంటున్నారు. ఇంకా చాలా ఉన్నాయండి ఇటువంటివి. అలాగే ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ కూడా అలాగే సేల్ చేస్తున్నారు చాలామంది. అదంతా ఏంటంటే టాలెంట్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన బట్టి చేస్తూ ఉంటారు. ఓకేనండి, అందరూ బాగుండాలండి. మంచిగా వీడియోస్ చేస్తూ అందరూ సక్సెస్ అవ్వాలి, అదే నా కోరిక అండి. ఓకేనా, అందరూ కూడా నా వీడియో చూసిన వాళ్ళకి నా వీడియో ఎలా అనిపించింది అనేది ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మాటల ద్వారా ఎవరినైనా బాధ పెట్టుంటే సారీ అండి. సారీ అనేది చాలా చిన్న పదం, క్షమించండి. అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుందనే నేను చేశానండి.